హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల పర్యాటకులు నిత్యం భారత్ను సందర్శిస్తూ ఉంటారు. అయితే కొందరికి ఇది కేవలం పర్యటనగా మొదలై జీవితాంతపు ప్రేమగా మారుతుంది. ఇక్కడి సాంప్రదాయాలు, సంస్కృతి విలువలు, జీవనశైలి ఇవన్నీ విదేశీయుల మనసును కట్టిపడేస్తుంటాయి. భారత జీవనంలో కనిపించే ఆత్మీయత, సామూహికత, ఆచారాలు, ఔన్నత్వం వారికి మర్చిపోలేని అనుభూతిని కలిగించిందని విదేశీయుల నుంచి పొగడ్తలు వినడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో భారత్కు సరదాగా పర్యాటకు వచ్చి భారత వనిపై మనసు పడేసుకుని ఇక్కడే ఉండిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. తాజాగా భారత సంస్కృతి వైభవానికి మరోసారి ప్రపంచం సాక్ష్యమిచ్చింది. అమెరికాకు చెందిన క్రిస్టియన్ ఫిషర్ అనే యువతి ఓ సాధారణ పర్యాటకురాలిగా భారత్కు వచ్చిన ఇక్కడి జీవన రీతి ఆమె మనసును పూర్తిగా ఆకర్షించింది. ఈ దేశం ఆమెకు తాత్కాలిక గమ్యం కాదు, జీవితాన్ని మార్చేసిన మైలురాయి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. భారత్ నా హృదయాన్ని గెలిచింది అని గర్వంగా చెప్పిన క్రిస్టియన్, అమెరికాలో అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక సౌకర్యాల కంటే భారత్లోని భావోద్వేగ సంబంధాలు, సాంప్రదాయాలు తలుక్కులే గొప్పవని చెప్పింది. ఆమె భారత్కి 4 ఏళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటుంది. తానెప్పుడు ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్లోని జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతుంది. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతుంది. తన జీవితాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలని దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటుంది. తను యుఎస్ని ఎంచుకోవచ్చు కానీ అంతకు మించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్న అందుకే భారత్ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటి వరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా, పైగా గొప్ప గొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను రుచి చూస్తానని మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్న వీడియోని జత చేసింది. అంతేకాదు ఆ వీడియోలో క్రిస్టియన్ హోలీ పండుగను జరుపుకుంటూ తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.